గేదెల పాపిరెడ్డి సినిమా కూడా డిసెంబర్ 19th అంతే లవ్లీ మూవీ. గాడిద పాపిరాజు సారీ గుర్రం పాపిరెడ్డి మూవీ చూసొస్తున్నా. కాదు. ఇప్పుడే కళాఖండాన్ని తనితీరా ఆస్వాదించి వస్తున్నా. వీళ్ళు సెన్సార్‌కి ఇచ్చే ముందైనా ఆర్ అట్‌లీస్ట్ ఫైనల్ కట్ చూసుకునే ముందైనా ఒక్కసారి 1, 2 సార్లు చూసుంటే కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు లేపేస్తుండే. ఒక చిన్న సినిమా దట్టు ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీ ఎవడన్నా 2 గంటలు 40 నిమిషాలు పెడతాడండి. సెకండ్ హాఫ్‌లో చాలా పెద్ద స్టోరీ నడుస్తా ఉంటది. అది ఇంట్రెస్టింగ్ ఉందంటే సెకండ్ హాఫ్ అస్సలు ఇంట్రెస్టింగ్ లేదండి. అక్కడక్కడ మాత్రమే నవ్వుకుంటాం. మిగతా అంతా గంటన్నర ఇట్లా కామ్‌గా కూర్చుంటాం ఏమైతుందిరా అని చెప్పి. పడుకుంటే చంపేస్తారు. ముందైతే నాకు నచ్చిన 2 పాజిటివ్ మాట్లాడి దాని తర్వాత నెగెటివ్స్‌కి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎస్పెషల్లీ వీళ్ళు శవాల్ని ఎక్స్‌చేంజ్ చేయనీకెళ్తారు. అక్కడ వచ్చే హిలేరియస్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఉంటది. దాని కంటిన్యూషన్ కూడా బానే ఉంటది. లైక్ ఫన్నీ ఉంటది. సో ఈ స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ మాత్రమే ఫన్నీ ఉంటది. ఇంకా సెకండ్ పాజిటివ్ వచ్చేసి లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ మన అగత్య చాలా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేసిండు. అండ్ ఈ మెయిన్ లీడ్ కాకుండా ఇంకెవరిదైనా బాగుందంటే మన రాజ్ కుమార్ కసిరెడ్డి అండి. ఆయన పర్ఫార్మెన్స్ ఉంటది. ఈ మూవీలో కామెడీ పండడానికి మెయిన్ రీజన్ రాజ్ కుమార్ కసిరెడ్డి. హిలేరియస్ పర్ఫార్మెన్స్ అండి. ఆయన వల్లనే ఈ మూవీలో కామెడీ వెళ్ళిందండి. ఆయన లేకపోతే అసలు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమానే లేదు. అండ్ మన చిట్టి అదే మన ఫరియా అబ్దుల్లా చూడడానికి బాగుంది. యాక్టింగ్ కూడా బాగానే వేసింది. అంతే అండి. ఇంతకు మించి ఇంకే పాజిటివ్ లేవు. ఇంకా నెగిటివ్ పాయింట్ మాట్లాడుకుంటే నాకైతే ఫస్ట్ నెగిటివ్ అనిపించింది సాంగ్స్. ఫస్ట్ హాఫ్‌లో ఒక సాంగ్ వస్తది. సెకండ్ హాఫ్‌లో సాంగ్ వస్తది. దానివల్ల నాకు మూడ్ డిస్టర్బ్ అయిపోయింది. లిటరల్‌గా ఒక మంచి ఫ్లోలో పోతున్న మూవీ సడెన్‌గా కట్ చేసి సాంగ్ ఏస్తారు నాకు అర్థం కాదు. ఈవెన్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ అయిపోతుంది. ఆల్మోస్ట్ సినిమానే అయిపోతుంది. అక్కడ సాంగ్ ప్లేస్‌మెంట్ చేసిర్రు. లిటరల్‌గా ఈ మూవీలో సాంగ్స్ కట్ చేసి డస్ట్‌బిన్‌లో పడేసినా సినిమాకి ఏ నష్టం జరగదు. పోనీ ఆ సాంగ్స్ ఏమైనా చూడనీకైనా విననీకైనా మంచిగానే అంటే లేదు. అడ్డమైన వీఎఫ్ఎక్స్ వాడిర్రు. ఫస్ట్ హాఫ్‌లో సాంగ్ వీఎఫ్ఎక్స్ వస్తది. దిమ్మ తిరిగింది నాకైతే. ఏం వీఎఫ్ఎక్స్ రా అవి అమీర్‌పేట కంటే ఇంత మంచిగా చేస్తారు. సారీ ఐఎమ్ టూ హార్ష్ బట్ వరస్ట్ వీఎఫ్ఎక్స్ అండి. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఒక రాబరీ సీన్ ఉంటది. బంగారం దొంగతనం చేయడం. అక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది అది ఆర్టిఫిషియల్ సెట్ అని చెప్పి తెలిసిపోతుంది. మన అందరికి తెలుసు ఇవన్నీ రామోజీ ఫిల్మ్స్ ఇట్లా అయితే అని చెప్పి. బట్ స్టిల్ అది కళ్ళ ముందర క్లియర్ కనిపిస్తుంది. దట్ ఈస్ జస్ట్ అ సెట్ అని చెప్పి. ఏం లేదు, జస్ట్ ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో వీళ్ళు ఎక్కుతూ దిగుతూ పైన ఒక హోర్డింగ్ ఉంది బంగారం షాప్ అని చెప్పి. అంతకు మించి ఏమి లేదండి. ఇంకా తమిళ యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు యోగి బాబు, ఇంకొకరు ముట్ట రాజేంద్ర. ఆయన గుండా ఆయన. యోగి బాబుకి లిప్సింగ్ లేదు. ఆయన తమిళ యాక్టర్ కదా లిప్సింగ్ ఎందుకుంటే అంటే మరి ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ హాఫ్ లోనైనా అంతో కొంత యోగి బాబు నవ్వించింది, కానీ సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పడుతుంది యోగి బాబుకి. అందులో కామెడీ లేదు, నా ఇంట్రెస్ట్ లేదు, నా ఏమీ లేదు. ఆ సీన్ కట్ చేసి పడేయచ్చు లిటరల్. నేను ఎడిటర్ అయితే పక్కా సీన్ కట్ చేసి పడేస్తుండే. ఈ మూవీలో ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఈ మూవీకి పర్పస్ లేదు. హీరో ఒక యాక్టివిటీ చేస్తా ఉంటాడు, వాళ్ళని చీట్ చేయడం లాంటివి. బట్ ఎందుకు చేస్తుండు? ఆయన మోటివ్ ఏంది అసలు? వై హీస్ డూయింగ్ దిస్? వాళ్ళ ఈయనకేమైనా అన్యాయం జరిగిందా? చూపించి జరిగిందని చెప్పి మరి ఎందుకు? ఆ మోటివ్ ఏంది అసలు ఆయనకి? వై హీ హాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? సెకండ్ హాఫ్ లో స్టోరీ గందరగోళం అయిపోతుందండి. ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ గా కూర్చోబెట్టగలిగారు, కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చినాక సమాధులు అంటారు, ఎక్స్చేంజ్ అంటారు, శిలాఫలకాలు అంటారు, డిఎన్ఏ టెస్ట్లు అంటారు, హెయిర్ కటింగ్ అంటారు, ఫ్లాష్ బ్యాక్లు అంటారు. నా వల్ల కాలేదు, మీకు చెప్తున్నా కదా. సెకండ్ హాఫ్ గందరగోళం అయిపోయింది. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా మన చిట్టిని పెట్టుకొని మెయిన్ రీజన్ ఎక్స్పోజింగ్ మాత్రమే. సెకండ్ హాఫ్ లో ఒక సీన్ లో ఇట్లా చిట్టి పొట్టి డ్రెస్లు అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ప్రమోషన్ సాంగ్ అయినా కానీ స్టిల్ అందులో కూడా మళ్ళీ అగైన్ ఎక్స్పోజింగ్. ఓకే నాకు అనవసరం ఇవన్నీ. సెకండ్ హాఫ్ లో కనుక ప్రాపర్ ఒక 20 మినిట్స్ కట్ చేసి ఉంచి సాంగ్స్ అని తీసేసి మూవీ 2 hours 20 మినిట్స్ పట్టుకొచ్చుంటే 2 hours కి పట్టుకొచ్చుంటే ఈ మూవీ పక్కా హిట్ అయిపోయేది. రాజ్ కుమార్ కసిరెడ్డి కామెడీ అక్కడక్కడ, చిట్టి అందాల ఆరబోత చిట్టిపొట్టి డ్రెస్లు వేసుకొని, దాని తర్వాత మన అగత్య మెయిన్ హీరో, వీళ్ళ తప్పితే ఇంకా ఏమి లేదండి. నాకైతే ఏం నచ్చలేదు సెకండ్ హాఫ్ అయితే. సో ఫస్ట్ హాఫ్ కోసం వెళ్తా అంటే వెళ్ళండి, సెకండ్ హాఫ్ మీ ఇష్టం. సో మూవీ నాకైతే అల్టిమేట్ నచ్చలేదు. ఇక్కడ దాకా నా వీడియో ఇచ్చినంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మనిషి. సైనింగ్ ఆఫ్.